వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కి పెద్ద షాక్ ఇది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ని విచారించేందుకు గవర్నర్ అనుమతిచ్చారు. కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉన్నందున ఆయన మీద చర్యలకి గవర్నర్ పర్మిషన్ కోరుతూ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం ఒక లేఖ రాసింది. నిధుల దుర్వినియోగంపై విచారణకి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. అయితే త్వరలోనే కేటీఆర్ పై అభియోగాలు నమోదు చేయబోతోంది ఏసీబీ. విచారణ తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. అటు ఐఏఎస్ అరవింద్ కుమార్ పై డీఓపీటీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కేంద్రం అనుమతిస్తే ఆయన పైన కూడా అభియోగాలు నమోదు కాబోతున్నాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో ఒక్కసారిగా దూకుడు పెరిగింది. ఇప్పటికే 4 సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. ఫార్ములా A1 గా కేటీఆర్ ఉన్నారు. ఈ కేసులో A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఉన్నారు. కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు అనుమతి కోరుతూ సెప్టెంబర్ 9న గవర్నర్ కు ఏసీబీ లేఖ రాసింది. 70 రోజుల తర్వాత గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కేటీఆర్ ను విచారణకు అనుమతిస్తూ. కేటీఆర్ పై గత ఏడాది డిసెంబర్ 19న కేసు నమోదు చేసింది ఏసీబీ. అన్నాడు కేబినెట్ అనుమతి లేకుండానే ఎఫ్ఈఓ కంపెనీకి నిధులు మళ్లించినట్లుగా ఆరోపణలు రావడంతో 2024 డిసెంబర్లో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదైంది. కేటీఆర్ ని 4 సార్లు, ఐఏఎస్ అధికారి అరవింద్ ని 5 సార్లు ఏసీబీ ప్రశ్నించింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో భారీగా అవినీతి జరిగినట్టుగా తెలిచారు. ఈ కేసులో క్వెడ్ ప్రోకో జరిగినట్లుగా నివేదికలో స్పష్టం చేశారు. అప్పటి అధికార పార్టీకి స్పాన్సర్డ్ కంపెనీ 44 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ చెల్లించినట్లుగా నివేదికలో వెల్లడించారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద కేటీఆర్ మీద కేసు నమోదు చేసింది ఏసీబీ. 13(1)A, 13(2) PC యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. వాటితో పాటు 409, 120B సెక్షన్స్ కింద కూడా కేసులు నమోదు చేసింది ఏసీబీ. మొత్తంగా 4 సెక్షన్ల కింద కేటీఆర్ పై ఏసీబీ కేసులు నమోదు చేసింది. ఇక్కడ 2 విషయాలు జరిగాయి. ఈవెంట్ లో కార్ రేస్ జరగడానికి కావాల్సిన ట్రాక్ ని సిద్ధం చేయడం, అవసరమైన సివిల్ వర్క్స్ చేయడం వరకే ప్రభుత్వం పని. ఎందుకంటే ఈ రేస్ ని మేనేజ్ చేసేది ఫార్ములా ఈ ఆర్గనైజేషన్. మధ్యలో స్పాన్సర్స్ వచ్చారు, లాభ నష్టాలు భరిస్తామన్నారు. అయితే వివిధ కారణాలతో స్పాన్సర్షిప్ నుంచి వెనక్కి తగ్గారు. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం, స్పాన్సర్స్ పక్కకి తప్పుకోవడంతో ఆ బాధ్యతని ప్రభుత్వం తీసుకోవడం. అసలు కేసంతా ఇక్కడి నుంచే మొదలైంది. ప్రభుత్వమే స్పాన్సర్షిప్ బాధ్యతని మీద వేసుకోవడం ఏంటనేది ఏసీబీ వేస్తున్న ప్రధాన ప్రశ్న. ఇక్కడ స్పాన్సర్షిప్ గా ఉండడం అంటే అర్థం మధ్యలో వెళ్లిపోయిన కంపెనీ తరపున ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ కి చెల్లించాల్సిన 46 కోట్ల రూపాయలని తెలంగాణ ప్రభుత్వం కట్టడం అన్నమాట. దానికి సంబంధించి ఫైల్ 2023 సెప్టెంబర్ 27న అప్పటి మంత్రి కేటీఆర్ దగ్గరకు వచ్చింది. అప్పట్లో ఆయన మున్సిపల్ మినిస్టర్ కాబట్టి ఆ ఫైల్ పై సంతకం చేశారు. అంటే 2023 అక్టోబర్ 30 నాటి ఒప్పందంపై సంతకం చేయడానికి ముందే ఆ చెల్లింపులు జరిగిపోయాయి. ఆ తర్వాత ఆ డబ్బుల్ని హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి చెల్లించారు. ఇక్కడే మరో తప్పు జరిగిందంటోంది ప్రభుత్వం. ఆ 46 కోట్లని రూపాయల్లో కాకుండా డాలర్స్ లో చెల్లించారు. ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ లండన్ లో ఉంది కాబట్టి డాలర్ల రూపంలో ఇచ్చారు. విదేశీ కంపెనీకి డాలర్లలో చెల్లింపులు చేస్తున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోవాలి, కానీ అనుమతి తీసుకోలేదు. ఓవరాల్ గా ట్యాక్సులతో కలిపి 56 కోట్ల రూపాయలని లండన్ కంపెనీకి చెల్లించారు. ఇక్కడ మళ్లీ తప్పుల మీద తప్పులు జరిగాయంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. స్పాన్సర్స్ గా ఉంటామంటూ ఓ విదేశీ కంపెనీతో ఒప్పందం చేసుకుని డబ్బులు చెల్లించాల్సి వచ్చినప్పుడు కేబినెట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి, కానీ అలా జరగలేదు. పైగా ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రైవేట్ కంపెనీకి మధ్య జరిగింది, కానీ హెచ్ఎండిఏతో కాదు. అయినా సరే హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ లేకుండా డాలర్ల రూపంలో చెల్లింపులు చేశారు. చివరికి ఈ చెల్లింపులపై ప్రభుత్వ జీవో కూడా లేదు. అందులోనూ అప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది. ఇక్కడ సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ను ఉల్లంఘించడం, కేబినెట్ పర్మిషన్ తీసుకోకపోవడం, ఒప్పందం అమల్లోకి రాకముందే ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే 2 విడతల్లో ప్రైవేట్ కంపెనీకి డబ్బులు చెల్లించడం, ఇలా ఏ రకంగా చూసుకున్నా అన్నింటా నిబంధనలు అతిక్రమించారు అనేది ఏసీబీ చేస్తున్న ఆరోపణ. మా ప్రతినిధి విజయ్ అడిగి అప్డేట్స్ తెలుసుకుందాం. విజయ్, ఇప్పుడు విచారణకు గవర్నర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఏసీబీ నెక్స్ట్ స్టెప్ ఎప్పుడు ఏం చేయబోతోంది? మళ్ళీ ఫ్రెష్ గా నోటీసులు ఇస్తారు కేటీఆర్ కు అని తెలుస్తోంది. ఆ నోటీసులు ఎప్పుడు ఇవ్వబోవచ్చు? అంటే ప్రాసిక్యూషన్ కి అనుమతి ఎప్పుడైతే గవర్నర్ నుంచి వచ్చిందో, గవర్నర్ దగ్గర పెండింగ్ దాదాపు 70 రోజుల పాటు ఉంది. ఈ కేసులో జరగాల్సింది నెక్స్ట్ స్టెప్ అంతా కూడా ఇప్పటికే విచారణ ముగిసింది. సో కేటీఆర్ని 4 టైమ్స్ విచారించారు, అరవింద్ కుమార్ని 5 సార్లు, బిఎల్ రెడ్డిని 5 సార్లు. దాదాపుగా ఈ కేసులో విచారణ ఎఫ్ఈఓ లండన్ నుంచి కూడా ఆయన 4 టైమ్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు అటెండ్ అయ్యారు. ఇప్పుడు ఈ కేసులో ఉన్న లీగల్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నర్ నుంచి విజిలెన్స్కి అనుమతి వచ్చింది. సో విజిలెన్స్ ఏసీబీకి ఇన్ఫార్మ్ చేస్తుంది, సో మాజీ మంత్రి కేటీఆర్ని మీరు ప్రాసిక్యూట్ చేసుకోవచ్చండి. సో ప్రాసిక్యూషన్ మీన్స్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయడం అనేది నెక్స్ట్ స్టెప్గా.
సో ఏసీబీ రెడీగా ఉంది. కేటీఆర్ పైన అనేక ఛార్జెస్ ఫ్రేమ్ చేసింది. ఇప్పటివరకు మీరు చెప్తున్నట్టుగా ఆయన చేసిన అలిగేషన్స్ మొత్తం 4 సెక్షన్ల కింద మాజీ మంత్రి కేటీఆర్ పైన ఏసీబీ ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసింది. సో వాటిని ఛార్జ్షీట్ రూపంలో ఆయన పైన ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది పీసీ యాక్ట్ని చూపెడుతున్నారు. పీసీ యాక్ట్ అత్యంత కీలకం. ఒక ప్రజాప్రతినిధిగా మీరు చంద్రబాబు నాయుడు కేసు కావచ్చు, గతంలో జగన్మోహన్ రెడ్డి కేసు కావచ్చు, చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన సమయంలో కూడా ఇదే సెక్షన్ చాలా కీలకమైంది. సో ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్. పొలిటికల్గా చాలా ఇబ్బంది అయ్యేటువంటి ఈ సెక్షన్ అనేది చాలా పెట్టారు. కాబట్టి దీన్ని ప్రూవ్ చేసేయడం కోసం ఏసీబీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో ఏసీబీ ఛార్జ్షీట్ దాఖలు చేస్తుంది. ఈరోజు ప్రాసిక్యూషన్కి పర్మిషన్ వచ్చింది కాబట్టి సో వారం రోజుల పరిధిలోనే మాజీ మంత్రి కేటీఆర్ పైన ఏసీబీ ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఛార్జ్షీట్ ఆల్రెడీ రెడీగా ఉంది. ఇన్నాళ్ళు వెయిట్ చేసింది కేవలం ఎఫ్ఈఓని, ఏదైతే ఎఫ్ఈఓ కేసులో గవర్నర్ నుంచి ప్రాసిక్యూషన్ పర్మిషన్ కోసమే వెయిట్ చేసింది. సో గవర్నర్ ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. సో ఛార్జ్షీట్లో ఏ అంశాలని కేటీఆర్ పైన ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారో ఆ ఛార్జెస్ ఫ్రేమ్ చేసిన దానిపైన కోర్టు ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది, కోర్టు ఒకేసారి ఛార్జ్షీట్కి కాగ్నిజబుల్ తీసుకున్న తర్వాత రోజువారీ విచారణకి కేటీఆర్ని పిలుస్తుందా, లేకపోతే ఈ కేసులో ఖచ్చితంగా మాజీ మంత్రి కేటీఆర్ని గిల్ట్ ప్రూవ్ చేయడం కోసం ఏసీబీ చాలా సాక్ష్యాలను సేకరించిందని చెప్తుంది. ఏసీబీ దాదాపుగా కొన్ని వందల డాక్యుమెంట్స్ని, కొన్ని వందల మెయిల్స్ని రికవరీ చేసినట్టుగా చెప్తుంది. సో వీటన్నిటి కూడా ఛార్జ్షీట్లో మెన్షన్ చేసి కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు ఈ కేసులో కొంత లీగల్గా చాలా కీలక పరిణామం ఉంటుంది. ఇప్పటివరకు పొలిటికల్గా విమర్శలకు మాత్రమే ఉపయోగపడ్డ ఎఫ్ఈఓ కేసు ఇప్పుడు రాజకీయంగా కేటీఆర్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కేసులో ఆయన పైన పీసీ యాక్ట్ ఉంది. సో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, పీసీ యాక్ట్ ఒకవేళ ప్రూవ్ అయితే ఆయన చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. అరెస్టుతో పాటుగా అనేక రాజకీయపరమైన అంశాలు చాలా ఆ కేసు చుట్టూ ఒకవేళ కేసు ప్రూవ్ అయితే చాలా అంశాలు ఉంటాయి. సో ఈ 4 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఎవిడెన్స్ని రాష్ట్ర ఏజెన్సీ ఏసీబీ ఒకవేళ కోర్టుకు సాక్ష్యాల రూపంలో చూపెడితే కోర్టు కాగ్నిజబుల్ తీసుకుంటే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. కానీ ఇప్పటివరకు కేవలం రాజకీయ విమర్శగా ఉన్న ఈ కేసు ఒకసారిగా చాలా కీలకంగా మారిపోయింది. గవర్నర్ ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చేశారు. 70 రోజుల సమయం పట్టింది ఆయన ప్రాసిక్యూషన్ అనుమతికి. సెప్టెంబర్ 9న లెటర్ రాస్తే ఈరోజు పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి 70 రోజుల తర్వాత పర్మిషన్ అయితే వచ్చింది ఎట్టకేలకి. సో ఈ కేసులో కేటీఆర్కి చుక్కెదురైంది. కేటీఆర్కి అయితే ఈ కేసు ఏ రకంగా ఎదుర్కొంటారు, లీగల్గా ఎదుర్కొంటారా, చాలా కాన్ఫిడెంట్గా ఈ కేసును ఆయన లొటపీస్ కేసు అంటూ చాలాసార్లు వ్యాఖ్యానించారు. కాబట్టి కోర్టులో జరిగే పరిణామాలు ఈ కేసులో అత్యంత కీలకమైతే కానున్నాయి. రైట్ విజయ్.